హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సండే స్పెషల్గా గారెలు అండ్ డ్రై ఫ్రూట్ చట్నీ చేశాను. ఇప్పుడే జున్ను లేచాడు. నేను మా హస్బెండ్ అయితే మార్నింగే తినేసాము. మార్నింగ్ 8:30 కల్లా మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోయారు వర్క్ ఉందని చెప్పి. అప్పుడే నేను డ్రై ఫ్రూట్ చట్నీ చేసేసాను. ఇంకా జున్నుకి అయితే ఇప్పుడే ఫ్రెష్గా వడలు వేడివేడిగా వేసి పెట్టేశాను. ఇంకా బన్ను నిద్ర లేగలేదు. నిద్ర లేచేలోపు నిన్న నైట్ ఒకటి కేక్ ఆర్డర్ చేశాను. ఈరోజు ఫాదర్స్ డే అని చిన్న కేకే అండి, ఒక 1/2 kg కేక్ అంతే. అది వచ్చింది డెలివరీ, కింద పెట్టేసి వెళ్ళామని కాల్ వచ్చింది. మళ్ళీ లేట్గా వెళ్తే కరిగిపోద్ది కదా అని చెప్పి ఇంక వాళ్ళు లేచేలోపు వెళ్ళొద్దామని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఫాదర్స్ డే అయితే సెలబ్రేట్ చేయలేదు, ఈరోజు చేద్దామని. ఎందుకంటే వర్క్తో బాగా ప్రెజర్ ఉంటుంది కదా, కొంచెం ఇలాంటివి చూస్తే కొంచెం ఫ్రీ అవుతారని చెప్పి నేనే అలా ప్లాన్ చేస్తున్నాను ఈ మధ్య. ఇంకా బన్ను అయితే నేను వచ్చేసరికి లేచి ఏడుస్తున్నాడు. వాడికి థమ్సప్ కావాలంట, దప్పికేస్తుందంట, వాటర్ వద్దంట, థమ్సప్ ఏది అవుతాడంట. అందుకని ఇంకా థమ్సప్ లేదు ఏం లేదని చెప్పి కొంచెం కోప్పడితే ఇంక సైలెంట్గా టిఫిన్ అయితే చేస్తున్నాడు. జున్నుతో ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు ఏమి ఉండవు. లెగుస్తాడు, బ్రష్ చేస్తాడు, వాటర్ తాగుతాడు, టిఫిన్ చేస్తాడు, ప్రశాంతంగా ఆడుకుంటాడు, ఫోన్ కూడా అడగడు. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసాడు. ఇంక వర్క్ లేదేమో, ఇంక వచ్చేసారేమో అని నేనే హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ కాదంట. ఇది ఇక్కడ చిన్న ఇండియన్ రెస్టారెంట్ ఉంటే అక్కడ వాళ్ళు కాల్ చేశారంట, ఈరోజు సండే స్పెషల్ అండ్ ఫాదర్స్ డే కదా అని చెప్పి ఈరోజు స్పెషల్స్ చేసాము, తీసుకెళ్ళండి సార్ అని కాల్ చేస్తే తీసుకొచ్చాడు. 2 బిర్యానీలు అండ్ ఫిష్ కర్రీ తీసుకొచ్చారు. ఇంకైతే ఇప్పటికే 4 అయిపోయింది. ఇంకా వండి తిని వెళ్ళమన్నా కానీ తినకుండా వెళ్ళిపోయారు. బిజీ ఉన్నాడంట. కేక్ అన్నా కట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకైతే పిల్లలకి నేను తినేద్దామని చెప్పి ఇంక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. నార్మల్ బిర్యానీ అయితే అసలు వరస్ట్గా ఉంది. దొన్నె బిర్యానీ అన్నారు కానీ అది దొన్నె బిర్యానీ కాదు, నార్మల్ బిర్యానీలో పలావ్లో గ్రీన్ కలర్ కలిపి ఇచ్చినట్లు అనిపించింది. ఇక పిల్లలు గ్రీన్ కలర్లో ఉండేసరికి అది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్తో చేస్తారు కదా, అది హెల్త్కి మంచిదని పిల్లలకి నేను దొన్నె బిర్యానీ పెట్టాను నాకు తెలియక. అదేమో కలరు, ఇంకేం చేస్తాం తప్పదు కదా అని చెప్పి ఇంకా పెడుతున్నాను. ఆల్రెడీ నేను ఇంట్లో చికెన్ కడిగి పెట్టుకున్నాను, అలాగే బిర్యానీ చేద్దామని. ఇంకా సడన్గా తెచ్చారు, ఇంకా తప్పదు కదా అని చెప్పి ఇంకా కడిగేసి శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను చికెన్. ఒక 2 days ఆగి చేద్దాంలే అని. ఇప్పుడైతే పిల్లలకి పెట్టేస్తున్నాను ఫుడ్డు. ఇంకా సాయంత్రము ఇప్పుడు తినేసి వాళ్ళు కొంచెంసేపు ఆడుకున్న తర్వాత స్నానం చేపించి రెడీ ఉంటే సాయంత్రం వచ్చాక కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్ రాను, బిజీ ఉన్నాను అని చెప్పారు. పిల్లలు తెలియదు కదా, కట్ చేద్దాం అని అడుగుతున్నారు. సరే డాడీ వచ్చాక కట్ చేద్దామని చెప్పి ఏదో చెప్తున్నాను. ఇంకా తినేసి హ్యాపీగా అలా తిరిగేసాము ముగ్గురం కొంచెం ప్రశాంతంగా. ఇంకా స్నానం అయితే చేసేసాము ముగ్గురం. ఇప్పటికే నైట్ 9:30 అలా అయింది టైము. ఇంకా పిల్లలకి అన్నం పెట్టాలి కదా అని చెప్పి, అంటే స్నాక్స్ పెట్టలేదు ఈరోజు, బిర్యానీ పెట్టానని చెప్పి ఏం స్నాక్స్ పెట్టలేదు పిల్లలకి. వాటరే ఆపిస్తూ ఉన్నాను, ఏం పెట్టలేదు. ఇంకా వైట్ రైస్ ఇంకా ఫిష్ కర్రీ అయితే వెయిట్ చేశాను. ఇంకా పిల్లలకి అవసరమైతే ఇంకా వైట్ రైస్ని కొంచెం ఆరబెట్టేశాను, ఎందుకంటే వేడివేడిగా తినలేరు ఎలాగో, అందుకని ఇంకా ప్లేట్లో పెట్టేసి చల్లగా అయిపోయిన తర్వాత పెడదామని ఆరబెట్టేశాను. ఇంకైతే పిల్లలకైతే ఫుడ్ పెట్టేశాను. ఇంకా ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్ అండి.